N9 TV Telugu News ki స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్. ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చెల్లా శంకర్రావు ప్యానెల్. శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. చౌటుపల్లో వసతి గృహాలను తనిఖీ చేసిన మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. డార్మిటరీ హాల్, క్లాస్ రూమ్స్ నిద్రించే గదులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తూఫాన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన మెదక్ ఎస్పీ. దొంగతనాలను అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్ తో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన ఉదయ్ కుమార్ రెడ్డి. ప్రతిష్టాత్మక ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో డైరెక్టర్ గా ఘన విజయం సాధించిన బుడ్డిగ రవి కొండలరావు విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి బలపరిచిన చెల్లా శంకర్రావు ప్యానెల్ మొత్తం ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ ప్యానెల్లోని బుడ్డిగ రవి 8,886 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. డైరెక్టర్ గా విజయం సాధించిన బుడ్డిగ రవి కొండలరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచా టపాసులు కాల్చి సంతోషం, హర్షం వ్యక్తం చేశారు. తొలుత 38వ వార్డులోని రవి నివాసం వద్ద ఆయన సతీమణి హారతి ఇచ్చి విజయం తిలకందిద్దారు. అనంతరం రవి కొండలరావు తన అన్నయ్య సీనియర్ టీడీపీ నాయకుడు బుడ్డిగ గోపాలకృష్ణకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత తన మిత్రులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి 38, 40 వార్డుల్లో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి కౌంటింగ్ జరిగిన ఎస్కేవీటీ ఆవరణకు చేరుకున్నారు. అదే కొంచెం వైడ్ ఉండండి. ఆటో ఎవరు రాశారంటే ఎవరు చెవిటి లేడీస్ అలా కార్యక్రమం అయిపోతే ఆటోలు వచ్చే మీకోసం అక్కడ వస్తాయి. కొంచెం ట్రాఫిక్ కొంచెం పక్కన పెట్టినా అక్కడ ముందు రమ్మనండి. చిన్న మూమెంట్ అలాగా ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో చెల్లా శంకర్రావు ప్యానెల్ ఘన విజయం సాధించింది. చెల్లాకు రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, చైర్మన్ అభ్యర్థి చెల్లా శంకర్రావు, జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్యానెల్లో విజయం సాధించిన మిగతా డైరెక్టర్లు కప్పల సూర్యప్రకాశ్రావు, పడాల శ్రీను, పిల్లి శ్యామ్ కుమార్, ఎర్రమొత్తు ధర్మరాజు, యాళ్ల వెంకట్రావు, పొలాకి పరమేష్, ముగిదే శ్రీనివాసరావు, యనుముల రంగబాబు, నీలపాల సూర్య, సత్యనారాయణ పూలమాలలు, బొకేలు సమర్పించి అభినందించారు. శుభాకాంక్షలు తెలిపిన నగర ప్రముఖులు, టీడీపీ నాయకులు మరికుర్తి రవి యాదవ్, కాశీ, నవీన్ కుమార్, మోకమాటి సత్యనారాయణ, కోయల రమణ, యాళ్ల ప్రదీప్, చాపల చిన్నరాజు, జనసేన బీజేపీ నాయకులతో కలిసి బుడ్డిగ రవి ఊరేగింపుగా బయలుదేరి నందం గణిరాజు జంక్షన్, జాంపేట, ఆజాద్ చౌక్, దేవి చౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆర్యపురం బ్యాంకుకు చేరుకున్నారు.
లైటింగ్ కూడా తెలుగుదేశం కెమెరా ముందు ఈరోజు అఖండ విజయం చేకూర్చినందుకు ముందుగా ఆరోగ్య కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా తర్వాత టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు జనసేన అందరూ కూడా వారం రోజుల నుంచి మా ప్యానల్ని ఎట్లాగైనా నెగ్గించాలి, మొత్తం 12 మందిని నెగ్గించాలని 6 నెలలు కృషి చేసి వాళ్ళ వార్డులో కూడా ఎంతో కృషి చేసి మాకు అఖండ విజయం సాధించారు. మా ప్యానల్ 12 మంది కూడా నెగ్గాం. గురించి ఏంటంటే రాజమండ్రి ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తున్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఐఓకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ రాజమండ్రి నారాయణ జూనియర్ కళాశాలలో పబ్లిక్ సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తూ అలాగే ఇంటర్మీడియట్ బోర్డు నిబంధన ప్రకారం నడపాల్సిన సమయం కాకుండా ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు నడుపుతూ విద్యార్థుల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కళాశాల ఆవరణంలో పుస్తకాల విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం కళాశాల ఆవరణంలో పుస్తకాలు అమ్మరాదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కంటే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. కావున వీటన్నింటినీ దృష్టిలో తీసుకుని నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్, ఉపాధ్యక్షులు కనక, జిల్లా కమిటీ సభ్యులు మూవిలా నాగచైతన్య పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఆర్ఐఓ గారిని కలవడం జరిగింది. ఏదైతే మొన్న నారాయణ విద్యా సంస్థకు సంబంధించి స్టాలిన్ గారు, ఆ ఏజీఎంగా ఉన్న స్టాలిన్ గారు ఏదైతే పబ్లిక్ హాలిడే రోజున క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా వెళ్ళి వాళ్ళు కలిసినప్పుడు మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి వ్యవహారం చేశారు. ఆ రోజే మేము ఆర్ఐఓ గారికి తెలియజేసాం. ఈరోజు ఫిజికల్గా ఆయనకి లెటర్ కూడా అందజేయడం జరిగింది. దాంతోపాటు ఆ నారాయణ క్యాంపస్లో అత్యవసర బయటికి రావడానికి గల మార్గం గేటు కూడా లేదు. కాబట్టి అలాంటివి కూడా వెంటనే పట్టించుకోవాలని, ఆ క్యాంపస్లో దాదాపు లక్షల విలువైన మెటీరియల్ పుస్తకాల అమ్మకం జరుగుతూ ఉందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, దాంతోపాటు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు కానీ సమయం ఇచ్చిందో కాలేజీ నడుపుకోవడానికి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు, ఆ క్యాంపస్ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30, 7 గంటల వరకు కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద తక్షణమే ఒకసారి వెళ్ళి పరిశీలన చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఆర్ఐఓ గారిని కలిసి ఫిజికల్గా వెంటపత్రం అందజేసి చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు సార్ చాలా సానుకూలంగా స్పందించారు. వెంటనే అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. పై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి అధికంగా ఉన్నందున ధవళేశ్వరం బ్యారేజీ ఇప్పటికే మొదటి హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, నగర ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఘాట్ల వద్దకు ఎవరూ రావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని పుష్కర్ ఘాట్, చందా సత్రం పునరావాస ప్రాంతాన్ని కలెక్టర్ ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ప్రత్యేక అధికారులతో కలిసి పర్యటించి గోదావరి వరద ఉధృతి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. గోదావరి నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున బ్రిడ్జి లంకలో నివసిస్తున్నటువంటి 175 కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించడంతో వెంటనే అధికారులు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యల్ని చేపట్టారు. But 1 to 25 horsepower.
అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకొని వారి చేతుల్లోని ప్లకార్డులను పోలీసులు చింపివేశారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు చింపే అధికారం ఎవరిచ్చారు? అధికారం ఎప్పటికీ ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకో. పోలీసులు ఉన్నది ప్రభుత్వంలో ఉన్న వారికి సలాం కొట్టడానికి కాదు అని మండిపడ్డారు. పై వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. నందిగామ జాతీయ రహదారిపై అంబారుపేట వైద్య జంక్షన్ దగ్గర నందిగామ హైవే పోలీసులు అక్రమంగా గోల్డ్ తరలిస్తున్న వాహనాలు పట్టుకున్నారు. వివరాలకు వెళ్తే ఆదివారం అర్ధరాత్రి అగిరిపల్లి నుండి హైదరాబాద్ కబిలాలకు తరలిస్తున్న 2 డీసీఎంలు లారీలు వాటిలో ఉన్న ఆవులను పట్టుకున్నారు. అనంతరం గో సంరక్షణలకు వందే మాత్రం అశోక్ ఆధ్వర్యంలో నందిగామ పల్లగిరి గోశాలకు ఆవుల్ని తరలించిన డీసీఎం లారీల మీద మరియు 2 డ్రైవర్లపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ కత్తుల అభిలాష్ ఆధ్వర్యంలో పోలీసులకు రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వాళ్లను సైతం లెక్క చేయకుండా ప్రజల రక్షణ కొరకు నిలిచే ట్రాఫిక్ పోలీసులకు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల అభిలాష్ ఆధ్వర్యంలో రెయిన్ కోట్ల పంపిణీ చేపట్టారు. సుమారు 150కి పైగా ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు రెయిన్ కోట్లను అందజేశారు. ఈ సందర్భంగా కత్తుల అభిలాష్ మాట్లాడుతూ ఎండ చలి వాళ్లను సైతం లెక్క చేయకుండా పోలీసులు వారి కుటుంబాన్ని వదిలేసి అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి సేవలు అందిస్తున్నారని అన్నారు. కాగా వర్షాకాలం నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు రెయిన్ కోట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, హన్మకొండ సీఐ సతీష్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం మీరు ఇద్దరు వెడల్పున్నారు అందరూ వస్తారు చూడండి. పోలీస్ స్టేషన్ అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలోని బాలికల గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహాలను తనిఖీ చేశారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని బ్లాకుల్లోని డైనింగ్ హాల్, బాత్రూమ్స్, డార్మటరీ హాల్, క్లాస్ రూమ్స్, నిద్రించే గదుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే భోజన వసతి, నిద్రించే గదులు, వాష్రూమ్స్, బాత్రూంలో పరిశుభ్రతపై అసంతృప్తి, బాత్రూమ్స్ లో ఎగ్జిట్ ఫ్యాన్ పనిచేయకపోవడం, నిద్రించే గదులకు ఉన్న కిటికీలకు మెష్ డోర్స్ ఊడినా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి. కళాశాల పాఠశాల వసతి గృహాల్లోని సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థులు గురుకుల పాఠశాల కళాశాలలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని హామీ. అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన శాసనసభ్యులు.
11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల ఈ నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో చాలామంది పేద బాలికలు కోసం అని చెప్పి 1983లో పెట్టిన హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది. ఇక్కడ చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలతోటి పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి దీన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ పర్యటనలో కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య, వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ రాబోయే బడ్జెట్లో కూడా ఈ రెండింటి మీద ఎక్కువ బడ్జెట్ నిధులు కూడా కేటాయిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ హాస్టల్లో పిల్లల స్థితిగతులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది. డెఫినెట్గా దీన్ని ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా, గతంలో కస్తూరిబా స్కూల్ పోయినాము, మోడల్ స్కూల్ పోయినప్పుడు కూడా ఇమీడియట్గా కొంచెం యాక్ట్ చేసి కొన్ని ఇమీడియట్ సమస్యలు తీర్చినాం. అదేవిధంగా మన సర్వేల్ రెసిడెన్షియల్లో కూడా కొన్ని సమస్యలు ఉండే, ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా మన మునుగోడు నియోజకవర్గంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో బాలికలు కానీ బాలు కానీ హాస్టల్లో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. సరైన డార్మెటరీ లేక, క్లాస్ రూమ్స్ లేక, బాత్రూమ్స్ లేక, ప్లే గ్రౌండ్ కానీ, వాళ్ళకిచ్చే ఏదైతే ఇప్పుడు భోజనానికి పర్ హెడ్ ఇస్తున్నారో అది సరిపోవట్లేదని చెప్పేసి నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతారు. కాబట్టి తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వీళ్ళకు డైనింగ్ మన ఛార్జెస్ ఏదైతుందో, మెస్ ఛార్జెస్ ఏదైతుందో తప్పకుండా ఇంక్రీజ్ చేసి వాళ్ళకు ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టించే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రెసిడెన్షియల్ గురించి మొత్తం రివ్యూ చేసినాం, అధికారులతో మాట్లాడినాం, ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చిండ్రు. అది ఒక 10-15 డేస్లో ఫర్నిచర్, ఒకసారి ఫర్నిచర్ వచ్చిన తర్వాత ప్రారంభోత్సవమైన రోజు నుంచి డార్మెటరీ అంతా స్కూల్ బిల్డింగ్ కూడా పనిచేయాలని చెప్పి ఓపెన్ చేసినాక మళ్ళీ ఫర్నిచర్ లేకపోతే ఎట్లా అని చెప్పి ఫర్నిచర్ కోసం వెయిట్ చేస్తున్నాం. రాగానే అతి త్వరలో సర్వే స్కూల్ కూడా ఓపెన్ చేసి అక్కడ ఇంకో డార్మెటరీ కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 350 మంది కట్టిండ్రు, ఇంకొక 300 మందికి ఉన్నది, అది పాతగా ఉన్నది, అది దాన్ని కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మునుగోడు నియోజకవర్గంలో గవర్నమెంట్ గురుకుల పాఠశాలలో హాస్టల్ కానీ, స్కూల్స్ కానీ స్పెషల్ ఫోకస్, స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. అది రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో అన్ని ఏదైతే విద్యకు సంబంధించిన విషయాల మీద మాత్రం స్పెషల్ ఫోకస్ చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఈ చౌటుప్పలతో పాటు చుట్టుపక్కల మండలాల గ్రామాల్లో కూడా. మీటీవీ న్యూస్ కి స్వాగతం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి న్యాయ సేవ సమితి మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, సీసీ కెమెరాలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల గురించి, నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రజా మునీసా బేగం, అసిస్టెంట్ లీగల్ అథారిటీ కౌన్సిలింగ్ సిద్ధా గౌడ్, లీగల్ అడ్వైజర్ సుజాత, మిషన్ శక్తి కోఆర్డినేటర్ సంతోషి, అంగన్వాడీ సూపర్వైజర్ శివకుమార్లు మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్, మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మా పిల్లల జీవితాలు చాలా ఆరోగ్యంగా ఉండాలి, వారి భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని చదవనిస్తున్నారు. అవునా కదా? మరి మీరు చదువుకోవాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి కదా. ఒకటి, మీరు సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకున్నప్పుడు మీరు ఆటపాటల మీద దృష్టి పెడతారు, చదువులోనూ రాణిస్తారు. అలా కాకుండా మీరు ఆహారం తీసుకోకుండా చాలా నీరసంగా ఇప్పుడు 1 అవర్ ఇక్కడ మీరు కూర్చోబెట్టి వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంది ఇక్కడ ఉన్న పిల్లల్లో. మీలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఏం చేయాలి? సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం అంటే మీకు ఇంట్లో ఉండే ఏదన్నా కావచ్చు, అన్నము, చపాతీసు ఏమన్నా కావచ్చు, ఖచ్చితంగా ఉదయం పూట తినేసి రావాలి. ఇక్కడికి వచ్చాక మీకు స్కూల్లో భోజనం అందిస్తారు మిడ్ డే మీల్స్ ద్వారా. మీరు చక్కగా ఇక్కడ భోజనం తినాలి. అలాగే మీ పేరెంట్స్ మీరు స్కూల్కి వస్తున్నారు, మీ మీద ప్రేమతోటి ఏమన్నా తినండి బేటా, ఎంతసేపటికి పల్లి పట్టీలు, నువ్వుల లడ్డూలు, ఫ్రూట్స్ ఇలాంటివి కొనుక్కొని తినాలి. అంతేగాని కుర్కురే స్నాక్స్ తినడం వల్ల అందులో ఏముంటుంది అంటే మీకు సరైన పోషకాలు అందాలంటే సరైన సమపాలల్లో అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంతేగాని స్కూల్లో గుడ్డుకూర పెట్టారు, పాలకూర పెట్టారు, ఆకుకూర పెట్టారు, ఇది నేను తినను, నేను పక్కకు పడేస్తాను, డస్ట్బిన్లో పడేస్తారా? ఏదన్నా ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ మెనూ ఇచ్చిందంటే ఆ మెనూలో ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి మీకు మెనూ ప్రకారం పెడతారు. ఖచ్చితంగా మీరు స్కూల్లో కావచ్చు, ఇంటికాడ కావచ్చు,
సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం హర్షణీయమని రేషన్ కార్డు నిబంధన తొలగించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు జిల్లా మాజీ కార్యదర్శి బట్టు దయానంద రెడ్డి అన్నారు. సోమవారం తిగుల్ గ్రామంలో సిపిఐ భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం అభినందనీయమని తెలిపారు. కానీ రేషన్ కార్డు నిబంధన వల్ల రైతులకు నష్టం జరుగుతుందని రేషన్ కార్డు నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాం నుండి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, దీంతో నేటికి ఉమ్మడి రేషన్ కార్డులే ఉన్నాయని తెలిపారు. దీంతో ఉమ్మడి కుటుంబాలకు రుణమాఫీ వర్తించకుండా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2014-2018 సంవత్సరంలో రుణాలు తీసుకున్న రైతులకు చాలా మందికి రీషెడ్యూల్ చేశారని, దీంతో రైతులకు నష్టం జరిగిందన్నారు. రీషెడ్యూల్ ఉన్న కుటుంబాల్లో అర్హులైన వారికి రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన సిపిఐ అండగా ఉంటామని, పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, మల్లారెడ్డి, భిక్షపతి, కరుణాకర్ రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే వారిచ్చినటువంటి నిబంధనల్లో ముఖ్యంగా 5వ నిబంధన, మరొక నిబంధన, ఈ రెండు కూడా రాష్ట్రం మన ప్రజల యొక్క, రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడం కాదు, పెంచే విధంగా ఉన్నాయి. అవి ముఖ్యంగా 5వ నిబంధన ఏదైతే ఉందో అంటే ఒక రేషన్ కార్డులో 2 లక్షలకు పైబడి ఉన్నటువంటి రుణాన్ని ఆ సంబంధిత రైతులు బ్యాంకులో చెల్లిస్తే తప్ప వీళ్ళు రుణమాఫీకి అర్హులు కాదు అనేటువంటి 5వ నిబంధనను వెంటనే మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రేషన్ కార్డులలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కుటుంబంలో 2-3 లక్షల వరకు కూడా అప్పు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి రైతులకు ఇప్పుడు 1,30,000 పేమెంట్ చేయాలంటే మరి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఏవో దగ్గర చూపించమనేటువంటి పరిస్థితి ఏదైతుందో ఇది చాలా కష్టం, ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇంకొకటి, గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. కాబట్టి ఉమ్మడి రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నాయి. అందుకని భార్యాభర్తల్ని మాత్రమే కుటుంబంగా పరిగణించాలా, వాళ్ళ కొడుకులు, కోడలు, మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా కుటుంబంగానే పరిగణించి మీరు వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తించే పద్ధతులలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని, అలా తీసుకున్నట్టయితే మీరు ఇచ్చినటువంటి హామీ, అంతేకాకుండా మీరు ఏదైతే రైతు రుణమాఫీ వల్ల రైతులు ప్రయోజనం పొందుతారు అని భావిస్తున్నారో అది నీరుగారేటువంటి పరిస్థితి ఉన్నది, అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఈ 2 విషయాలపైన పునరాలోచన చేయాలని. తూఫ్రాన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. డివిజన్లోని ఆయా పోలీస్ స్టేషన్లో కేసుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రహదారులపై జరుగుతున్న యాక్సిడెంట్లు నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. దొంగతనాలను అరికట్టేందుకు గాను స్పెషల్ టీమ్స్తో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. యువతను పెడదవ పట్టిస్తున్న గాంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రాపర్టీ అఫెన్స్, మోటార్ సైకిల్ థెఫ్ట్లు, కొన్ని ఏరియాలో ఏంటంటే చిన్న చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ బాగున్నాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలని, టైంలో అరెస్ట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయాలని డిస్కస్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ వైజ్గా మీటింగ్ తీసుకున్నాం, పాత కేసులను రివ్యూ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా మన జిల్లాలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కొద్దిగా ఎక్కువ మొత్తంలో అంటే అవేర్నెస్ ఏ విధంగా కల్పిస్తారు గ్రామాల్లో? మెయిన్ మేము ఫోకస్ చేసింది ఏంటంటే అన్ని కాలేజెస్ వాటి మీద చేసినాము. తర్వాత ఇక్కడ మాకు మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. వేరే స్టేట్ నుంచి కూడా చాలామంది వర్కర్స్ వస్తారు, వాళ్ళంతా లేబర్ ఉంటారు, అంతా కొంతమంది వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఆ స్టేట్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ అలవాటు అయి ఉండి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి వాటిని అలవాటు చేయడం ఉంది. వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ పెట్టడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాము. తర్వాత అట్లా చేసేవాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా పట్టుకొని కేసులు పెట్టి మన ఏరియాలో దాన్ని ఫర్దర్గా వ్యాప్తి కాకుండా ఉన్నోళ్ళని పట్టుకోవడానికి మాకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాం. వినుకొండలో జరిగింది రాజకీయ మర్డర్ కాదు, జగన్ రెడ్డి పార్టీ వాళ్ళే ఇద్దరు నరుక్కున్నారు. నేను ఎంక్వైరీ చేశా అంటున్న షర్మిల. జగన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడని అంటున్న చెల్లి షర్మిల. ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం కట్టెంపుడి అడ్డ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తూ పాపం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంట్ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సభలో ఎమ్మెల్యే దూలిపల్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ పొన్నూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కేవలం దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడడంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన తెలిపారు. మంత్రి పెమ్మసాని సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. సభలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వడ్రాన మార్కండేయులు, వివిధ శాఖల అధికారులతో పాటు కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూర్చున్నాం మన గ్రామాల్లో రోడ్లు ఎలా వేయాలి, మనకున్న పథకాలు ఏంటి, ఆ పథకాలు ఇక్కడ ఏ విధంగా మ్యాచింగ్ అవుతుంది, మ్యాచింగ్ కాకపోతే ఎలా చేయాలి రాబోయే పథకాలు. అదేవిధంగా నరేంద్ర గారిని నేను ఫోన్ చేసి మనకు కొంత బ్యాలెన్స్ ఉంది పాత పథకాల్లో, మీరు అర్జెంట్ గా ఇవి ఎందుకు మళ్ళీ ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, మీరు ఎన్నుకునేటప్పుడు వ్యక్తులు బలమైన నాయకులు కావాలి, వాళ్ళకి సమాజం మీద ప్రేమ ఉండాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 2 రోజులు లేట్ అయితే మీకు 10 కిలోమీటర్లు రూట్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీస్ ని ఫాస్ట్ గా తీసుకునేటువంటి వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి, అదేవిధంగా రేపు బాబు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ కూర్చున్నాక డ్రైనేజెస్, మూడోది హౌసెస్, ఎవరికన్నా ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీరు నరేంద్ర గారిని అప్రోచ్ అవ్వండి, మీరు లిస్ట్ లో పేరు పెట్టుకోండి. ఇల్లు సాధ్యమైనంత వరకు ఎక్కువ తెచ్చుకునే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. అది నా చేతుల్లో ఉన్నటువంటి పని, అది ఒకటి చేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా ఇండస్ట్రీస్ ఇవన్నీ మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళందరితో మాట్లాడి మీరు పెద్ద బ్రాండ్స్ ఉన్న వాళ్ళు చిన్నదైనా పెట్టండి, ఒక 100 ఉద్యోగాలు ఇచ్చినా చాలు. మాకు గూగుల్ అనేది ఒక బ్రాండ్, మీరు వస్తే మాకు మిగిలిన కంపెనీలు వస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలో గత వారం రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను వరదలకు గురైన ప్రాంతాల్ని అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పరిశీలించారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వారితో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, వివిధ శాఖల జిల్లాధికారులు, బూర్గంపహాడ్ మండల తహసీల్దార్ మహమ్మద్ ముజాహిద్, మండల ప్రజా పరిషత్ అధికారి జమలారెడ్డి, వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చెల్లా శంకర్రావు ప్యానెల్. శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. చౌటుపల్లిలో వసతి గృహాలను తనిఖీ చేసిన మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. డార్మిటరీ హాల్, క్లాస్ రూమ్స్ నిద్రించే గదులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తూఫాన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన మెదక్ ఎస్పీ. దొంగతనాలను అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్ తో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన ఉదయ్ కుమార్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.